మన పిల్లలని మనము చదివించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీకు తెలుసో లేదో, పిల్లవాడి యొక్క మానసిక స్థితి కానీ శారీరక అభివృద్ధి జరగాలంటే పిల్లలకు చదువుతో పాటుగా ఆటలు అవసరం. ప్రభుత్వ పాఠశాలలో ఆటలు ఉంటాయి, చదువులు ఉంటాయి, వారిపైన భారం అయితే ఉండదు. ప్రైవేట్ పాఠశాలలో కేవలము చదువులు మార్కులు అనేటువంటి స్థితితో ఉదయం 6:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా చదువు 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 అని వారిని చదువు మీదనే దృష్టి పెడతారు. ఎంతసేపు చదవాలన్న వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా పసిబిడ్డలే. వారికి కాస్త విశ్రాంతి దొరికినప్పుడు మాత్రమే మెదడు అనేది మళ్ళీ ఇంకొక విషయాన్ని, కొత్త విషయం నేర్చుకోవడానికి సిద్ధపడుతుంది. అలా లేకుండా పిల్లలను చదివించి చదువు ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా వానికి 500 ఇచ్చాయి, ఇంటర్లో ఈమెకి 900 ఇచ్చాయి, వాళ్ళకు నీట్లో సీట్ వచ్చింది, వీళ్ళకు బీటెక్ సీట్ వచ్చింది, ఇలా చెప్తూ ఉంటారు. అసలు నేను చెప్తాను. అలా మనం మాట్లాడేటప్పుడు పిల్లలను మనం అర్థం చేసుకోవాలి. పిల్లలను మన కోరికల కోసం ఫలానా చదువు అని మనం చెప్పకూడదు. పిల్లలకు ఏది ఇష్టం, వారికి ఎంత శక్తి ఉంది. నాకు 100 కిలోలు బరువు ఎత్తాలనే కోరిక నాలో ఉన్నది. నా శక్తి ఎంత? 70 కిలోలు ఎత్తటం. దానికి దీనికి వ్యత్యాసం 30 కేజీలు. ఏదైనా సరే ఆలోచించేటప్పుడు నేను చేయవలసిన పని ఏమిటి? కోరిక ఎంత పెద్దది, ఆ కోరికను సాధించడానికి నాలో ఉన్నటువంటి శక్తి ఎంత. మన శక్తి కంటే పెద్ద కోరికలు ఉంటే వాటిని సాధించలేం. కానీ మనమైతే పిల్లలపైన బలవంతంగా వాటిని రుద్దుతుంటాం. అందరూ సాధించలేరు. అందరూ కూడా అన్ని విషయాలలో నిష్ణాతులు కారమ్మ. అందరూ డాక్టర్లే కావాలంటే మరి పేషెంట్లు ఎవరుంటారు? అందరూ టీచర్లు అయితే నేర్చుకునే వాళ్ళు ఎవరుంటారు? అందరూ ముఖ్యమంత్రులు అయితే మరి ఎమ్మెల్యేలు ఎవరుంటారు? ఓటు వేసేవారు ఎవరుంటారు? కాబట్టి భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చాడు. ఒకరికి మంచి రైతుగా 10 మందికి అన్నం పెట్టాలి అనేటువంటి మనసును, జ్ఞానాన్ని ఇస్తాడు. కొందరికి విద్యాబుద్ధులు నేర్పించాలి అనేటువంటి గురువు లక్షణాలు ఇస్తారు. ఇంకొందరికి 10 మందికి సేవ చేయాలి, 10 మంది ఆనందమే నా ఆనందం అని భావించడు కొందరు వ్యక్తులు ఉంటారు. కొందరు అందరము బండ్లు వాడితే బండ్లు చెడిపోయినప్పుడు వాటిని రిపేర్ చేయడానికి మంచి మెకానికల్ ఇంజనీర్స్ కూడా కావాలి. కాబట్టి మనిషికి 6 రుచులు, 6 రకాల రుచులు ఏ విధంగా ఉంటున్నాయో పిల్లవాళ్ళలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తియుక్తులు ఉంటాయి. వారి శక్తియుక్తులను గమనించి ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ ఆ శక్తియుక్తులకు అనుగుణంగా వారికి సరిపోయేటువంటి చదువును మనం వారికి చెప్పినప్పుడు వారు కూడా తెలుసుకుంటారు. అప్పుడు వారిపైన ఒత్తిడి అనేది ఉండదు.